గుడ్ మార్నింగ్, నేను సుమతి. పెట్రోల్, గ్యాస్ సిలిండర్స్, యూరియా నిల్వలపై ఇవాళ కీలక సమావేశం జరగబోతోంది. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష జరపబోతున్నారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష జరపనున్నారు. పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, నిల్వల నిర్వహణపైన అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం దృష్ట్యా ప్రస్తుతం ప్రపంచమంతా కూడా చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అయితే పెట్రోల్, గ్యాస్ కొరత లేదు అని కేంద్రం చెబుతున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అన్ని పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరిన వాహనాలే కనిపిస్తున్నాయి. నో స్టాక్ బోర్డులతో చాలా మంది వాహనాలను అక్కడ పెట్రోల్ బంకుల్లోనే నిలిపివేసి వెళ్ళిపోతూ ఉన్నారు. గ్యాస్ నిల్వలు కూడా నిండుకోవడంతో ప్రస్తుతం అందరూ కూడా అయోమయం చెందుతున్నారు. కానీ కేంద్రం క్లారిటీ ఇస్తోంది, అవసరమైన కొరతే లేదు, అసలు అవసరమైన గ్యాస్ నిల్వలు మన దగ్గర ఉన్నాయి అని చెప్తోంది. అలాగే రూమర్స్, ఎటువంటి వదంతులను కూడా నమ్మవద్దు అని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మధ్యాహ్నం అందరూ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించబోతున్నారు. మా ప్రతినిధి హేమ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి లైవ్ లో. రైట్ హేమ, ఓవర్ టు యూ. ప్రస్తుతం సుమతి మనం చూస్తున్నాము, రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఈ పెట్రోల్, గ్యాస్ కి సంబంధించినటువంటి ఇబ్బందుల పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదేవిధంగా ఒకవైపు కేంద్రం పెట్రోల్ అదేవిధంగా గ్యాస్ కి సంబంధించినటువంటి కొరత లేదు అని చెప్తుంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా చెప్తూ ఉన్నారు. రీసెంట్ గా కూడా ప్రెస్ మీట్ పెట్టి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్రోల్ కి కానివ్వండి, అదేవిధంగా గ్యాస్ కి రాష్ట్రంలో ఎలాంటి కొరత లేదు అంటూ కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా మనం చూసుకుంటే అమీర్పేట్ కానివ్వండి, లేదంటే కుకట్పల్లి లాంటి ప్రాంతాల్లో పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరి జనాలు కనిపిస్తూ ఉన్నారు. అటు 2 వీలర్స్ 4 వీలర్స్ తో మొత్తం ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఇక నగర శివార్లో అయితే కొన్ని ప్రాంతాల్లో ఏకంగా పెట్రోల్ బంకులు మూసినటువంటి పరిస్థితి. ఇక చాలా హోటల్స్ కూడా ప్రస్తుతం గ్యాస్ తో వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్ కానివ్వండి, అదేవిధంగా గ్యాస్ కి సంబంధించినటువంటి కొరత ఉందా, లేదంటే అసలు ఏం జరుగుతుంది అనే అంశం పైన కూడా ఈ రోజు అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షత కూడా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. మొత్తం కేబినెట్ కి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్రోల్, గ్యాస్ సిలిండర్లతో పాటు యూరియా నిల్వలపై కూడా కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్లో మధ్యాహ్నం 2 గంటలకు అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ఏర్పాటు చేస్తారు. ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఈ రోజు చర్చ జరుగుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ప్రస్తుతం పెట్రోల్ కానివ్వండి, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు, అదేవిధంగా ఏదైతే నిల్వ ఉంచుకునే దానిపైన నిర్వహణకు సంబంధించినటువంటి అంశంపై ఈరోజు చర్చించనున్నారు. సో ఇప్పటికే ఒక కేంద్రం చెప్తూ ఉంది, మన దగ్గర పెట్రోల్ కానివ్వండి, అదేవిధంగా గ్యాస్ కి ఎలాంటి కొరత లేదు, ఇంధనాలకు సంబంధించినటువంటి కొరత లేదు అంటూ ఒకవైపు కేంద్రం చెప్తుంది. సేమ్ టైం రాష్ట్రం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఈ పెట్రోల్, గ్యాస్ కి సంబంధించి ప్రజలు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. పెట్రోల్ ఉంటుందో లేదో అని చెప్పేసి పెద్ద ఎత్తున ముందుగానే ట్యాంక్ ఫుల్ చేసుకోవడానికి బంక్ దగ్గర బార్లు తీరుతూ ఉన్నారు. ఇక చాలా మంది గ్యాస్ వాడాలంటే భయపడి కొంతమంది కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి. సేమ్ టైం పెద్ద పెద్ద హోటల్స్ లో కూడా ప్రస్తుతం కట్టెల పొయ్యి మీద వంటలు చేస్తున్నటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రానున్నటువంటి రోజుల్లో ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, నిర్వహణ ఎలా ఉండాలి, అసలు నిల్వ ఎలా చేసుకోవాలనే అంశం పైన కూడా సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సమీక్ష ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుంటూరులో ఉన్నటువంటి ఒక వివాహానికి హాజరవ్వడానికి గుంటూరు కూడా వెళ్లారు. రాగానే అసెంబ్లీలో ఈ మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. సుమతి. రైట్ హేమ, థ్యాంక్ యూ. చూడొచ్చు, పెట్రోల్ కొరత లేదు అని కేంద్రం చెప్తుంది, కానీ క్షేత్రస్థాయిలో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ మధ్యాహ్నం అందరూ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. పెట్రోల్ నిల్వలు, అలాగే రేపు చేపట్టబోయే చర్యలు ఎలా ఉండాలి అన్న దానిపైన అధికారులందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు.